Hello my dear competitive aspirants, welcome to Masters Online. ఈ వీడియోలో వరల్డ్ జియోగ్రఫీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే పోటీ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల పరీక్షల్లో జియోగ్రఫీ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్స్లో ఏపీ, తెలంగాణ అండ్ సెంట్రల్ లెవెల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఈ జియోగ్రఫీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా అడుగుతున్నారు. కాబట్టి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ఇండియన్ జియోగ్రఫీ మీద అభ్యర్థులు చాలా మంది ఇక్కడ దృష్టి పెడుతున్నారు. కానీ వరల్డ్ జియోగ్రఫీకి వచ్చేసరికి అక్కడ కాస్త ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి కానీ వరల్డ్ జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంట్రెస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్. అండ్ మనకి ఒకసారి పర్ఫెక్ట్ గా మనం అనాలిసిస్ చేస్తే వరల్డ్ జియోగ్రఫీ అనేది ఎప్పుడు మర్చిపోలేని టాపిక్. ఎందుకంటే ఇక్కడ అప్డేట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఒక స్టాటిక్ ఏరియా కాబట్టి ఈ స్టాటిక్ ఏరియాను ఎందుకంటే మ్యాప్ అనాలిసిస్ తో దాన్ని అనలిటికల్ మెథడ్ సాయంతో చదివితే మనకి టాపిక్ అనేది బాగా గుర్తుంటుంది. అందులో భాగంగానే దీంట్లో వరల్డ్ జియోగ్రఫీలో క్లైమేటాలజీ మీన్స్ శీతోష్ణ స్థితి శాస్త్రం. ఈ క్లైమేటాలజీలో ద్రవీభవనం అనే టాపిక్ ఉంటుంది. ఇక్కడ ద్రవీభవనం వాతావరణ పొరలు. దీని తర్వాత మనకు వచ్చే టాపిక్ ఏంటంటే పీడనాలు, పవనాలు. తర్వాత మనకి ఈ ద్రవీభవనం, ఆర్ద్రత, మేఘాలు అనేది ఉంటుంది. కాబట్టి ఈ ద్రవీభవనం సాధారణంగా మన పరిసరాల్లో మనం రోజువారీ జీవితంలో భాగంగా ద్రవీభవనం అనేది మనం వివిధ రూపాల్లో మనం పరిశీలిస్తుంటాం. అలాంటి రూపాల నుండే మనకు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎగ్జామ్స్ లో కూడా మన చుట్టూ ఉండే పరిసరాల నుండే క్వశ్చన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెర్మినాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ సంబంధించి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ జియోగ్రఫీ త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇండియన్ జియోగ్రఫీ వీడియోస్ ఉన్నాయి, వరల్డ్ జియోగ్రఫీ వీడియోస్ కూడా ఉన్నాయండి. సరే, ఏంటి ఇక్కడ తీసుకున్నప్పుడు ద్రవీభవనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సాధారణంగా నీటికి 3 రకాల రూపాలు ఉంటాయి: ఘనస్థితి, ద్రవస్థితి అండ్ వాయుస్థితి. 3 స్టేజెస్. ఇక్కడ సాలిడ్, లిక్విడ్ అండ్ ఎవాపరేషన్ స్టేజ్. సాధారణంగా సాలిడ్ అనేది లేదా ఘనస్థితి అనేది ఎక్కడైతే ఉష్ణోగ్రతలు అనేవి స్వల్ప స్థాయిలో ఉంటాయో లేదా స్వల్పంగా తక్కువగా ఉంటాయో అక్కడ నీరు అనేది ఘనీభవించి మంచు రూపంలో ఉంటుంది. ఆ సాధారణ ఉష్ణోగ్రత వద్ద లేదా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ జల వనరులు అనేది లేదా ఈ వాటర్ సోర్సెస్ అనేది సాధారణంగా ఏమవుతుందంటే ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్తాయి. వాతావరణంలోకి వెళ్ళిన నీటి ఆవిరి మళ్ళీ ద్రవీభవనం చెందుతూ నీటి బిందువులుగా మారుతుంది. నీటి బిందువులన్నీ ఒక సమూహంగా ఉండడం వల్ల సమూహంగా ఏర్పడి అది మేఘాలుగా మారి ఆ మేఘాలు మళ్ళీ భూమిని అవపాతం రూపంలో చేరుతాయి. దాన్నే మనం వర్షాపాతం అని లేదా రెయిన్ ఫాల్ అని అంటున్నాం. ఈ కంప్లీట్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అంటే ద్రవస్థితి నుండి వాయుస్థితి లేదా ఘనస్థితి నుండి ద్రవస్థితి, ద్రవస్థితి నుండి వాయుస్థితి, వాయుస్థితి నుండి మేఘాల నుండి మళ్ళీ తిరిగి భూమి చేరడం అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా మనం ఏమంటున్నామంటే వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ అని అంటున్నాము. ఈ వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ దీన్ని జలచక్రం అని అంటారు. ఈ జలచక్రం అనేది సాధారణంగా భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి ఇది ఒక ప్రాణాధారం. ఇది జలచక్రం అనేది ఏ ఒక సందర్భంలో లేదా ఏ ఒక స్టేజ్ దగ్గర జలచక్రం ఆగిపోయినా కానీ భూమి మీద అనేది జీవరాశి మనగడ అనేది అది దుర్లభం అవుతుంది. కాబట్టి ఈ జలచక్ర ప్రక్రియలో అనేకమైన అంశాలు దాగి ఉన్నాయి. దీంట్లో ఉష్ణోగ్రత ఉంది, ఇక్కడ పవనాలు ఉన్నాయి, పీడనం ఉన్నది, ఇక్కడ అనేక రకాల అంశాలు దాగి ఉన్నాయి. దాంట్లో మరి నీరు ఒక రూపం నుండి మరో రూపంకి వెళ్తున్న క్రమంలో అది అనేక దృగ్విషయాలకు లోనవుతూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే కండెన్సేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కండెన్సేషన్ అనేది వినడానికి ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అండ్ మా పోటీ పరీక్షల్లో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నాను ఇక్కడ.
సో అది టెట్, ఆ డిఎస్సి గ్రూప్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ జాబ్స్ కానీ, లేదా సెంట్రల్ లెవెల్లో ఉన్న అన్నిటిలో ఇంక్లూడింగ్ సివిల్స్ లో అయితే ఈ క్లైమాటాలజీ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో కాబట్టి దీని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఉంటుంది మీరు. సరే, మరి ద్రవీభవనం అంటే ఏంటి, ఈ ద్రవీభవనంలో ఏమేమి రూపాలు ఉన్నాయని కదా మనం ఈ వీడియోలో మనం పరిశీలించినట్టయితే, ఫస్ట్ వాట్ ఈస్ కండెన్సేషన్ అని తీసుకున్నట్టయితే, నీటి ఆవిరి నీటి బిందువులుగా కానీ వాటర్ వేపర్, కండెన్సేషన్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ ద వాటర్ వేపర్ టు, అంటే నీటి ఆవిరి నుండి కండెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా నీటి ఆవిరి సాధారణంగా నీటి బిందువులుగా కానీ మంచు కణాలుగా కానీ మారే ప్రక్రియను ద్రవీభవనం అని అంటారు. ఓకే, వాటర్ వేపర్ గెట్ టర్న్స్ ఇంటూ వాటర్ డ్రాప్స్ ఆర్ స్నో పార్టికల్స్, ఇట్స్ నోన్ యాజ్ కండెన్సేషన్. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ ఇమేజ్ కూడా మనం గుర్తుండాలి. కండెన్సేషన్ నుండి మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుంది, ఓకే, వితౌట్ బ్రేక్ ఎవాపరేషన్ విల్ స్టార్ట్. అర్థమైందండి? సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ద్రవీభవనంలో ఉండే రూపాలు మనం పరిశీలించినట్టయితే, వివిధ రకాల ద్రవీభవన పద్ధతులు తీసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తుషారం, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చే టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ గా వరల్డ్ జాగ్రఫీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ టర్మినాలజీ చూడగానే పక్కన పెట్టేస్తుంటారు. బట్ ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్ట్ ఏరియా. ఎందుకంటే మన పరిసరాల గురించి మనం అధ్యయనం చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. దాంట్లో డ్యూ లేదా తుషారం అంటే ఏంటి అంటే, సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాలు, లేదా ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో, సో ఉదయం సమయంలో వింటర్ సీజన్ లైక్ దిస్ సీజన్, సో వింటర్ సీజన్ లేదా శీతాకాలం లేదా చలికాలం సమయంలో ఉదయం పూట మొక్కల యొక్క పత్రాలు, వృక్షాల యొక్క పత్రాల మీద ఉండే ఏవైతే నీటి బిందువులు ఉంటాయో ఆ నీటి బిందువులని తుషారమని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సమయంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో పత్రం మీద ఉండే చిన్న చిన్న సూక్ష్మమైన నీటి బిందువులు, ఓకే, ఇలాంటి నీటి బిందువులన్నిటినీ ఏమంటారు అంటే తుషారం అని అంటారు అని చెప్తున్నా, డ్యూ. అదే విధంగా బండరాళ్ళ మీద, ఓకే, సర్ఫేస్ ఆఫ్ ద రాక్స్, బండరాళ్ళ మీద కూడా కొన్ని ప్రాంతాలు నీటి బిందువుల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా బండరాళ్ళ మీద కానీ మొక్కల లేదా వృక్షాల పత్రాల మీద కానీ ఉండే చిన్న చిన్న నీటి బిందువుల్ని ద్రవీభవనంలో తుషారం లేదా డ్యూగా తీసుకోవాలని చెప్తున్నాను. Dew means is formed as a small water droplets on the leaves and rock surfaces. This is the dew point or dew. Then next తీసుకున్నట్టయితే శ్వేతతుహినం. What am I saying? So శ్వేతతుహినం the white frost అని అంటారు. తుషారం అనేది ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పడితే, శ్వేతతుహినం అనేది సమశీతోష్ణ మండలాల్లో ఏర్పడే ద్రవీభవన ప్రక్రియ. అది సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సేమ్ శీతాకాలం సీజన్లోనే, వింటర్లోనే ఈ చెట్ల ఆకులు, వృక్షాల మొక్కల యొక్క పత్రాలు అండ్ బండరాళ్ళ మీద మంచు పెలికల రూపంలో, అంటే చిన్న చిన్న ఒక మంచు పెలికల రూపంలో ఏర్పడుతూ ఉంటుంది వాటి మీద. సో ఒక ట్రాన్స్పరెంట్ మంచుగా మారుతూ ఉంటుంది, అట్లా పలకల్లాగా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే వైట్ ఫ్రాస్ట్ లేదా శ్వేతతుహీనం అని అంటారు. శ్వేతతుహీనం సమశీతోష్ణ మండలాల్లో జరిగే ద్రవీభవన ప్రక్రియ అయితే, సో ఇక్కడ తుషారం అనేది ఉష్ణ మండల ప్రాంతాలు జరిగే ద్రవీభవన ప్రక్రియ. దెన్ నెక్స్ట్ పొగమంచు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. భూపరితలం మీద ఉష్ణోగ్రతలు తుషార స్థానం కంటే తక్కువగా పడిపోయినాం. తుషార స్థానం అంటే మీన్స్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ద్రవీభవన స్థితి కంటే ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వాతావరణంలోని నీటి ఆవిరి లేదా గాలిలోని నీటి ఆవిరి దుమ్ము ధూళి రేణువులతో కలిసి, దుమ్ము ధూళి మీన్స్ డస్ట్ పార్టికల్స్, మెర్జ్ విత్ ద డస్ట్ పార్టికల్స్ తో కలిసిపోయి గాలిలో తేలియాడే నీటి బిందువుల సమూహం, గాలిలో తేలియాడే నీటి బిందువుల సమూహాన్ని, ఓకే, దాన్ని పొగమంచు అని అంటారు. ఈ పొగమంచు అనేది సాధారణంగా తీసుకున్నట్టయితే భూపరితలానికి ఆనుకున్న గాలిలో, భూపరితలానికి ఆనుకొని ఉన్న గాలిలో, అంటే దిగువ పొరల్లోని ఏదైతే దిగువ వాతావరణ పొరలు ఏవైతే ఉంటాయో ఆ గాలిలో ఈ నీటి బిందువులు అనేవి తేలియాడుతూ ఉంటాయి.
సో కొన్ని సందర్భాల్లో ఈ పొగ మంచులో రెండు రకాలుగా ఏర్పడతాయి. ఫాగ్ అంటే పొగ మంచు అంటే సాధారణంగా ఫాగ్, ఇది థిక్ అంటే ఆల్మోస్ట్ మనకి ఆపోజిట్ వచ్చే ఆబ్జెక్ట్స్ కూడా కనబడని స్టేజ్ లో అలాంటి ఫాగ్ ఏర్పడుతుంటుంది. ఆ ఫాగ్ కాస్త థిన్ అంటే కొంచెం పలసగా ఏర్పడుతూ ఉంటే అంటే దాన్ని మిస్ట్ అని అంటారు. మిస్ట్ అండ్ ఫాగ్ రెండు రకాలు, రెండు కూడా పొగ మంచే. ఒకటేమో థిక్ వెరీ డెన్స్ గా ఏర్పడుతుంది అంటే ఆపోజిట్ మన నియర్ ఆబ్జెక్ట్స్ కూడా కనబడినంత స్థాయిలో ఏర్పడితే దాన్ని ఫాగ్ అని అంటారు. సో అదే కొంచెం లైట్ గా మసకగా మార్నింగ్ టైంలో కనిపిస్తేనేమో దాన్ని మిస్ట్ అని అంటారు. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. సో ఇది ప్రధానంగా మనకి ఏంది ద్రవీభవన స్థాన రూపాలు అని చెప్తున్నాను. మరొకటి ద్రవీభవన స్థానాల్లో ఇంకొకటి ఏంటి అంటే అవపాతం, ప్రెసిపిటేషన్. ఏం చెప్తున్నాను? ప్రెసిపిటేషన్. సో ఇక్కడ వాతావరణంలోని గాలిలో ఉన్న నీటి లేదా వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి వివిధ రూపాల్లో నేలను చేరుతూ ఉంటుంది, భూమిని చేరుతూ ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది. చేరే విధానం అంతా అవపాతం. ద్రవీభవన ప్రక్రియలో తీసుకున్నప్పుడు శ్వేతతుహీనం గాని, ఈ పొగమంచు లేదా పాగన్ మిస్ట్ గాని, డ్యూ గాని ఇవి నేలను చేరవు సాధారణంగా. కానీ ఎప్పుడైతే నేలను చేరుతూ ఉంటుందో దాన్ని ప్రెసిపిటేషన్ అని అంటారని చెప్తున్నాను. ఏమంటున్నాను? ప్రెసిపిటేషన్ అని అంటున్నాం. సో ఈ విధంగా ద్రవీభవన రూపాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్స్ మీకు గుర్తుపెట్టుకుంటే మీకు అంటే ఈ వీడియో మీకు చూస్తే కంపల్సరిగా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయవచ్చు. వెరీ ఈజీ, బట్ మనం పట్టించుకున్నప్పుడు చాలా ఈజీ. దీని పక్కన పెడితే ఈ టర్మినాలజీ మనకి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియోని జాగ్రత్తగా వినండి, చూడండి, ఈ టర్మ్స్ ను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో అవపాతం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.